బానిసత్వం అంటే ఏం తెలుసా? వీళ్ళకు భోజనం లేకుండా, సుఖం లేకుండా, పండుకోనకుండా, వీళ్ళు చేసింది వీళ్ళే తినకుండా ఇలాంటి బానిసత్వంలో ఐగుప్తులు బ్రతుకుతుంటే, ఇగో మంచి దేశాన్ని మీకు ఇస్తున్నాను, మీ సొంతంగా మీరే కష్టం చేసుకొని మీరే తినండి, ఇగో మీకు వచ్చిన దాంట్లో మీరు బాగుండుండని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏమంటుంది తెలుసా? అక్కడ వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎవరైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళని మీరు కష్టపెట్టకండి. ఈ దశంభాగం ఎందుకు ఇవ్వాలి తెలుసా? లేని వారికి ఇవ్వండి, భోజనం లేని వారికి భోజనం పెట్టండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి. ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో ఎంత బాధపడ్డారో అలాంటి బాధపడేవాడు మీ దగ్గర ఉండొద్దు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవ్వరు బాధపడే వాళ్ళు ఉండొద్దు. ఇదిగో అలాంటి దేశంలో మీరు అందరూ ఉండాలంటే, ఒకరికి భూమి ఉన్నవాడు ఉంటాడు, ఒకటి భూమి లేనివాడు ఉంటాడు, ఒకటి ఇల్లు ఉన్నవాడు ఉంటాడు, ఒక ఇల్లు లేనివాడు ఉంటాడు, ఒకటి పని చేసుకునేవాడు ఉంటాడు, పని చేయనివాడు ఉంటాడు. మీరు అందరూ తీసి నా సన్నిధానాన్ని తీసుకొస్తే, ఆ సన్నిధానం తెచ్చిన తర్వాత ఆ సేవకుడు, యాజకుడు ఎవరైతే ఉన్నారో తన ఇంటికి కావాల్సినంత తాను తీసుకొని మిగిలినంత లేని వారికి ఇవ్వాలని ఒక మంచి పద్ధతిని దేవుడు పెడితే, దీన్ని రోజులు చూడండి ఎలా చేసేసారు. దేవునికి నీవు, దేవుడు నేను దీవిస్తాడు, దేవునికి నేను దీవు, నీకు మా ప్రమోషన్ ఇస్తాడు. ఇలాంటి మోసకరమైన మాటలు చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళు లేరంటారు. ఈ రోజులు నరట్లేదండి.